దొనకొండ నుంచి నెల్లూరు వెళ్తాడు కట్టపరాజు. దొనకొండ నుంచి నెల్లూరుతో వెళ్తాడు ఆవులు తోలుకొని. అక్కడ నలసిద్ధిరాజు ఒక పొలాల్లో ఆవులు మేసేటట్టు మాట్లాడుకుంటారు, పుల్లలు మాట్లాడుకుంటారు. అయితే ఈ ఆవులు మేసే సమయంలో చిలకలు ఎగురుతూ ఉంటాయి. ఊరి కుందమాదేవి నలసిద్ధిరాజు యొక్క భార్య. అయితే ఆ చిలకలు ఎగిరేసరికి గోపాలకులు చిలకలు కొడుతున్నారు. సో చిలకలు చచ్చిపోయి కొంతమంది కోపం వచ్చి నలసిద్ధిరాజు బట్టల చేత ఆవులను పంపిస్తుంది. సో అక్కడ స్టార్ట్ అవుద్దన్నమాట. నలసిద్ధిరాజు ఎప్పుడైతే ఆ ఆవులను చంపిస్తాడో కాటమరాజుకు కోపం వస్తుంది. అలాగే ఆయన వచ్చి మళ్ళీ డబ్బులు అడుగుతాడు. మా ఆవులను చంపించావు కదా, నీకు డబ్బులు ఇచ్చేది ఏం లేదంట. సో ఆ వాగ్వాదం మధ్య వాళ్ళిద్దరికీ సరే యుద్ధానికి వెళ్దాంరా అని కనిగిరి పంచలింగాల కొండ వద్ద యుద్ధం చేసుకొని కాటమరాజు నలసిద్ధిరాజును సంహరిస్తాడు. బొల్లి ఆవులు యుద్ధం చేస్తాయి అక్కడ. అదనమాట విషయం. కత్తిరాల పోట్ల మీద కనకవర్షం జగడమైన కత్తిరాల పోట్ల మీద కనకవర్షం పూల వర్షం. అదే అక్కడ యుద్ధం జరుగుద్ది కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దగ్గర.